శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అనుకూలత ఉంటుంది. సంతానం సంబంధించిన విషయవహారాలు, విద్యా సంబంధించిన విషయవహారాలు, ఉద్యోగ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంతానానికి మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానానికి మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు బాగున్నాయి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అష్టమ లాభాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొద్దిగా రావడం, ఖర్చు మటుకి ఎక్కువగా ఉండడం, ఇటువంటి జరుగుతుంటాయి. ఎంత ఉన్నప్పటికీ దాని తగ్గట్టుగానే ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుల విషయం వెనకాడకుండా మనం ఈరోజు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉందో, మన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్ తరాలకి మనకు ఆదర్శంగా నిలబడాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. అలాగే వెళ్ళండి, చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే మనకు అనుగుణంగా బాగుంది, గ్రహతులు బాగున్నాయి, భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడు, మన పని మనం ప్రారంభించాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. చక్కగా పని ప్రారంభించండి, దిగ్విజయంగా పూర్తి అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా ట్రావెల్ ఏజెన్సీ ఈ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. సినీ రంగాల్లో ఉన్న వారికి, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్ ఈ రంగాల్లో వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ధనం చేతికి వచ్చినప్పటికీ ఖర్చులు మటుకి ఎక్కువగా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు. భవిష్యత్తు మీద ఒక ఆశతోటి, ఒక ఆలోచనతోటి మీరు ముందుకు వెళ్తారు. భవిష్యత్ తరాలు కూడా మీరు ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ 10 మందిలోనూ మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు, 10 మందిలో మెచ్చుకోలుగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అనుగుణంగా ఉంటారు. అందరికీ అనుకూలతనే ఉంటుంది. అయితే ఈర్ష్యాద్వేషాలు బంధువర్గంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలభైర రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపారపరంగాను, ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం
ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాద్వారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో పెట్టుకోండి. చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. సోదరి సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాష్ట్రాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపులు అనేవి ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహం స్తోత్రం కానీ, ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయం మటుకి కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు